ఓ ఓ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. నమస్తే అందరికీ నమస్తే. ఋగ్వేదాది భాష్య భూమికలో మనం ఉపాసన విషయంలో ఈరోజు అథర్వ వేద మంత్రంలో ఆ పరమాత్ముని ఏ సాధనాల ద్వారా మనం ఉపాసించగలుగుతామో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అష్టావింశాని శివాని షట్మాని సహయోగం భజంతు మే యోగం ప్రపద్యే క్షేమం చ క్షేమం ప్రపద్యే యోగం చ నమో అహోరాత్రాభ్యాం అస్తు. ఇది అథర్వ వేదములోని 19వ కాండములోని మంత్రము. హే పరమేశ్వర, హే భగవన్, కృపయా అష్టావింశాని కళ్యాణకారకాని సంతు. అర్థాత్ దశేంద్రియాని దశ ప్రాణాః మనోబుద్ధి చిత్త అహంకార విద్యా స్వభావ శరీర బలం చ ఇతి సుఖకారకాని భూత్వా దివసే రాత్రౌ చ ఉపాసన వ్యవహారం యోగం మమ సేవంతాం. తదా భవత్కృపయా అహం ప్రాప్య క్షేమం ప్రాప్య యోగం చ ప్రపద్యే. యతః అస్మాకం సహాయకారీ భవాన్ భవేత్ ఏతదర్థం సతతం నమో అస్తుతే. ఆ పరమాత్ముని యొక్క కృప వలన మన శరీరములో 28 సాధనాలున్నవి. అనగా ఆ 28 తత్వాల యందు మనము గనక శుద్ధత్వాన్ని నింపుకోగలిగితే తప్పకుండా యోగాసన అంటే యోగ ఉపాసన బలం మనం సిద్ధింపజేసుకుంటాం. అవేమిటి అంటే దశ ఇంద్రియాలు. మీ అందరికీ తెలుసు దశ ఇంద్రియాలేవో. అలాగే దశ ప్రాణములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, విద్య, స్వభావము, శరీరము, బలం. ఇవి మొత్తము 28 ఉన్నవి. ఈ 28 గనక శుభ ప్రవృత్తిని గనక సంపాదించుకోగలిగితే ఏవి? దశ ఇంద్రియాలు, దశ ప్రాణములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, విద్య, స్వభావము, శరీరము, బలం. 24 అయితే మనకు చాలా నోటెడ్గా ఉన్నవి. ఇంకొక 4ని 2-3 సార్లు నెమర వేసుకోండి. ఏమిటి? విద్య, స్వభావము, శరీరము, బలం. బలం దగ్గర ఆత్మిక బలం, మానసిక బలం, శారీరక బలం తీసుకోండి. మరి ఇక్కడ శరీరము కూడా వచ్చింది అంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారపు అలవాట్లను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధమైనటువంటి 28 తత్వాలు చాలా శుద్ధ ప్రవృత్తమవుతే వీటి వలన నాకు ఉపాసన యోగము సిద్ధిస్తుంది. అంటే ఇవి శుద్ధముగా ఉండాలి, వీటిని శుద్ధముగా నేనే తయారు చేసుకోవాలి. అనగా
ఈ 28 తత్వాలు నాకు శుభమునివ్వాలి, నేను కూడా వాటికి శుభమునే ఇచ్చునుగాక. అందుకనే హే పరమాత్మన్, ఈ 28 తత్వాలు శుభముగా ఉండాలి అంటే అది యోగ బలము ద్వారానే సాధ్యము. అందువలన ఈ యోగ మార్గములో నాకు విఘ్నరహితమైన, తప్పకుండా సాధించుకోగలిగే శక్తిని నీవు నాకు ఇవ్వు అనగా రాత్రింబవలు నీ సహాయము నాకు లభించునుగాక అని మనం ఈ మంత్రములో భగవంతుణ్ణి ప్రార్థించుకుంటున్నాం. 28 సాధనాలని ఒక 2-3 సార్లు మీరు నెమర వేసుకుంటే సరిపోతుంది. భూయా నరాత్యా శత్యాః పతిస్త్వమింద్రాసి విభుః ప్రభూరితి త్వోపాస్మ హే వయం. ఇమే వక్షమానాశ్చ మంత్ర అథర్వవేదస్య సంతీతి బోధ్యం. హే ఇంద్ర పరమేశ్వర, త్వం ప్రజ్ఞయా వాణ్యాః కర్మణో వా పతిః అసి. తథా సర్వశక్తిమత్వాత్ సర్వోత్కృష్టత్వా అతిశయేన బహురసి. తథా శత్రుభూతాయ వాణ్యాః తాదృశస్య కర్మణో వా శత్రుః. అర్థాత్ భూయాన్ నివారకోసి వ్యాపకః సమర్థశ్చ అసి. అనేన ప్రకారేణ ఏవం భూతం త్వాం సదైవ అర్థాంతరైవ ఉపాసనం కుర్మః ఇతి. వాచో నామసు శచితి పఠితం తథా కర్మణాం నామాసు శచీతి పఠితం. ఓ జగదీశ్వర, నీవు సర్వప్రజ్ఞకు, వానికి, కర్మములకు స్వామివి. నీవు బుద్ధికి స్వామివి, కర్మలకు స్వామివి, మా వాక్కు కూడా నీవే స్వామివి. అందుకనే హే పరమాత్మ, నిన్ను మేము ప్రార్థిస్తున్నాం. మేము ఎటువంటి కర్మలు చెయ్యాలి, ఎటువంటి వాక్కుని మేము ఉపయోగించాలి, మాకు ఏ బుద్ధి లభించినప్పుడు మేము ఈ ఉపాసన మార్గములో శీఘ్రముగా సఫలతను పొందుతాము, అది నీవు మాకు దయచేసి ప్రసాదింపుము అంటున్నాం. ఎందుకంటే ఆ పరమాత్ముడు దుష్ట ప్రజ్ఞను, అనగా ఈనాడు దొంగతనము చెయ్యాలన్నా, ఎవరినైనా మోసము చెయ్యాలన్నా బుద్ధి కావాలి. బుద్ధి లేకుండా ఎవ్వరూ చెయ్యలేరు. ఒకటి మీరు గమనించుకోండి, సామాన్య జ్ఞానము అందరికీ ఉంటుంది. సామాన్యమైనటువంటి జ్ఞానము పశుపక్షాదులకి ఉంటుంది, అప్పుడే జన్మించిన శిశువునకు కూడా ఉంటుంది. కానీ విశేష జ్ఞానము రావాలి అంటే విశేష బుద్ధి కూడా కావాలి. అందుకనే ఒకవేళ పరమాత్ముడు మనకు తీవ్ర స్థాయి గల బుద్ధిని ఇచ్చినట్టయితే దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోగలుగుతామా, లేదా అహంకారానికి లోనై దుష్ట కార్యములు చేస్తామా అనేది మనం పరిశీలించుకోవాలి. అందుకనే హే పరమాత్మన్, ఎవరైతే దుష్ట ప్రజ్ఞతో ఉన్నారో, అనగా బుద్ధి ద్వారా ఎప్పుడూ అధర్మయుక్త యోజన చేస్తారు, మిథ్యావాణి అబద్ధమాడుతారు, అలాగే పాపకర్మలు చేసే ప్రవృత్తి ఉందో వారికి నీ దర్శనము లభించదు. అబద్ధలాడువారు, పాప ప్రవృత్తి ఉన్నవాళ్ళు, దుష్టబుద్ధి ఉన్నవాళ్ళు పరమాత్ముని పొందలేరు. అందుకనే హే పరమాత్మన్, నాలో ఈ 3 అనగా దుష్ట బుద్ధి, అబద్ధమాడే స్వభావము, పాపకర్మ చేసే ప్రవృత్తి, ఈ 3ంటిని నా నుండి చాలా దూరం చెయ్యు అని మనం కోరుకుంటున్నాం. ఎందుకు అంటే నీవే వ్యాపకుడవు. నేను పూర్వ జన్మలో ఎటువంటి యోజన చేసి వచ్చానో
అది నాకు తెలియదు. కనుక హే పరమాత్మన్, ఆ దుర్బుద్ధి నాయందు లేకుండా నీవు నాకు రక్షక కవచముగా ఉందువుగాక అని మనం పరమాత్మని ప్రార్థించుకుంటున్నాం. నమస్తే అస్తు పశ్యత మా పశ్యత ఈశ్వరః అభివదతి హే మనుష్యాః యూయం ఉపాసన రీత్యా సదైవ మాం సమ్యక్ జ్ఞాత్వా చరత ఉపాసక ఏవం జానీయాత్. హే పరమేశ్వర అనంత విద్యాయుక్త తే తుభ్యం అస్మాకం సతతం నమోస్తు భవతు. పరమేశ్వరుడు మానవులను ఉద్దేశించి ఈ మంత్రమున ఇలా ఉపదేశిస్తున్నాడు. ఓ ఉపాసకులారా, మీరు నన్ను ప్రేమతో యోగము వలన నిజ ఆత్మలలో ఎల్లప్పుడూ చూడుడు. మీరు నన్ను చూడండి. ముందు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి పరమాత్ముడు. ముందు మీ ఆత్మల్లో నా స్వరూపాన్ని దర్శించుకోండి. ఆ దర్శించుకున్న తర్వాత నా ఆజ్ఞలో ఉండే ప్రయత్నం చెయ్యండి. నేను ఏమని ఆదేశిస్తున్నానో ఆ ఆజ్ఞలో ఉండండి. ఇక వేద విద్యను అభ్యసించి మీరు మీ నిత్య జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్ళండి. అనగా ఈ జీవుడు కూడా పరమాత్మునితో ఏమంటున్నాడు? నీ కృపా దృష్టితో మమ్ములను నిరంతరము చూడుము అయ్యా. మేము కూడా ఏమైనా తప్పులు చేస్తుంటే చాలా జాగ్రత్తగా నీవు గమనించి మమ్ములను తీర్చిదిద్దు. మేము నీకెల్లప్పుడూ నమస్కరింతుము అని ఉపాసకుడు పరమాత్ముని ప్రార్థించుకొనవలయును. అనగా ఈ ఉపాసన మార్గములో సఫలత సిద్ధింపజేసుకోవాలి అంటే పరమాత్ముని సహాయము ఉండాలి. పరమాత్ముని యొక్క సహాయము జీవుడు పొందాలి అంటే జీవుడి యొక్క ప్రవర్తనలో కూడా చాలా శుద్ధత్వం ఉండాలి. అందుకనే మనం ఉపాసన మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఈ ఒక అజ్ఞానాన్ని మీరు వదిలిపెట్టాలి. ఏమిటి? నేను అగ్నిహోత్రము చేసిన, దాన ధర్మాలు చేస్తున్నా, ఎంత మంచి ప్రవృత్తితో ఉన్నా నా ప్రారబ్ధంలో ఉన్నది మాత్రం జరగక మానదు. అనగా నా ప్రారబ్ధము నన్ను ఇంత రోధించినను, ఇంత విఘ్నము కలిగించినను, నేను వర్తమానములో చేసే పుణ్య పనులైతే ఆపను అని ముందు జీవాత్మ సంకల్పించుకోవాలి. అంతేగాని యజ్ఞం చెయ్యడం వలనో, స్వాధ్యాయం చెయ్యడం వలననో చేసిన పాపాలు తొలగిపోతవి, ఇక నా కష్టాలు రావు, నేను గ్రామానికో కుటుంబానికో ఎవరికో అనామకులకు నేను చాలా సహాయం చేశాను, ఆ సహాయానికి బదులుగా పరమాత్ముడు నా ప్రారబ్ధాన్ని తుడిచివేస్తాడు అని మాత్రం మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఏది నిష్ఫలము కాదు. మీరు పూర్వము చేసిన పాపకర్మలు నిష్ఫలమవ్వవు, వర్తమానములో చేసిన సత్ఫలాలు కూడా నిష్ఫలమవ్వవు. అందుకనే మనస్సు తేలికగా ఉన్న రోజు లోతైన ధ్యానం చేసుకోండి. ధ్యానాన్ని మాత్రం మనం వదిలిపెట్టద్దు. మనస్సు ఎంత భారముగా ఉన్నా, ఎంత బాధగా ఉన్నా, శరీరము ఎంత బలహీనముగా ఉన్నా, పడుకోనైనా 5 నిమిషాల్లో నిద్ర పడితే పట్టనివ్వండి. 1 నిమిషంలో నిద్ర వచ్చినా సరే, శరీరం అలసిపోయింది, మనకు తెలుసు, పడుకున్నామంటే నిద్ర వస్తుంది.
అయినా పడుకోనే భగవంతుని స్మరించుకోండి. ఒక్క నిమిషం సమయం దొరికినా సరే భగవంతుని పట్ల నాకెందుకు ఇలా జరిగింది అని ఎప్పుడు అనుకోకండి. మనం ఒక రకంగా అదృష్టవంతులమే. ఎందుకంటే మనము మరీ నిండు వయసులో లేము. యవ్వనములో చాలా అహంకారం ఉంటుంది మనలో. ఇప్పుడు మనమంతా దాదాపు మధ్యస్థ వయసులో ఉన్నాం. మరి వార్ధాక్యం వైపు వెళ్ళలేదు. ఇటు యవ్వన అహంకారము లేదు. ఇదొక మంచి అవకాశం. అలానే మనకు గృహస్థ కర్తవ్యాలు ఉన్నవి. బంధుమిత్రులు, విద్వాంసులు, యజ్ఞయాగాదుల క్రతువులు సర్వమున్నవి. దేన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు. కానీ కొత్తగా ఏవైతే ఈ మధ్యలో ఈ కిట్టి పార్టీలని ఇవున్నాయే వీటిని మాత్రం జీవితంలో ఇంకా స్వీకరించకండి. కుటుంబ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించడం, బంధుమిత్రులతో ఆప్యాయంగా వ్యవహరించడం, గృహానికి విచ్చేసిన బంధువుల పట్ల వాళ్ళకి కావలసిన సేవలు చేయడం. కానీ ఈ అభిరుచి పెంచుకోకండి. అబ్బా చాలా రోజులైంది బంధువులింటికి మనం వెళ్ళలేదు, మన ఇంటికి బంధువులు రాలేదు, ఇలాంటివి ఏమి మనం ఆలోచించద్దు. వచ్చినాడు సేవ చేద్దాం. ఒకరింటికి మనం వెళ్ళాలనే ప్రవృత్తి వద్దు. అలాగే ఒకరు మన ఇంటికి రావాలనే ప్రవృత్తి వద్దు. కలిసినప్పుడు తృప్తిగా ఉండాలి. కానీ పరమాత్ముని యొక్క మందిరానికి మాత్రం ఎంత ఎక్కువ వీలవుతే దినములో అంత ఎక్కువగా అతని యొక్క ప్రకాశమును దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పరమాత్ముని యొక్క ప్రకాశము గనక హృదయ గూటి నుంచి ఎలా మూసిన తలుపుల నుండి ఒక చిన్న దారపు వెడల్పంతా ఆ తలుపుల నుండి లోపల వెలుగుతున్న ఆ లైట్ కాంతి బయటకు వస్తుందో, అలాగే ఆ హృదయపు గూటిలో ఉన్నటువంటి పరమాత్ముని యొక్క ప్రకాశము అది బయటకు కూడా విడుదలవుతుంది. ఎలా తలుపు తెరుస్తున్నా కొద్ది లైట్ పెరుగుతూ ఉందో, అలాగే మన మలినాలు శుద్ధమవుతాయి ఆ పరమాత్ముని యొక్క ప్రకాశంలో. ఎలా ఉదయించే, ఇప్పుడు వర్షాకాలం చూడండి, చాలా వర్షం పడి ఉంది. మన ఇంటి ముందు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు గడ్డి అంతా మోకాళ్ళ వరకు పెరిగి ఉంది. అది వ్యర్థమైనదే. కానీ మనము ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అనుకుంటే ఆ సూర్యోదయాన్ని చూసి చాలా ప్రసన్నమవుతాం. ఎందుకు? ఇక సూక్ష్మ జీవులు, విష సర్పాలు ఇక మన కగుపవి కాటేస్తావన్న భయం మనలో ఉండదు. అదే సూర్యుడు ఉదయించకపోతే రాత్రంతా కాస్త భయముగానే ఉంటుంది. వర్షం పడుతుంది, ఇంటి చుట్టూ గడ్డంతా మొలిసి ఉంది, పొదలుగా ఉంది, అందులో పాములున్నాయా, తేళ్లున్నాయా, దోమలు ఇవన్నీ పెరిగిపోతాయేమో అన్న భయం ఉంటుంది. కానీ సూర్యోదయముతో ఈ భయమంతా పోతుంది. అంటే మనకు తెలియకుండానే మనలో ఒక ధైర్యం, నిర్భయత్వం, గమ్యం చేరుకోగలుగుతాం. క్రిమి కీటకాది విష జంతువుల నుండి కూడా రక్షింపబడతాం. అటులనే ఉపాసన విధిని గనక మనం గమనించుకుంటూ వెళ్తే మన ఆత్మను ఆవరించుకొని ఉన్న
సర్వ దూషితపు వ్యవహారం అంతా కూడా మనకు అగుపడుతుంది. ఇంకా దాన్ని మనం శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకు ఇతరుల గురించి ఆలోచించేంతగా, ఇతరుల మీద జడ్జిమెంట్ చేసేంతగా సమయం లేదు. అందరితో ప్రేమపూరిత వ్యవహారం, పరమాత్మని ఆనందమునకు మనం స్వాములం అవ్వడానికి మనకు లభించిన ఈ 28 శక్తులను మనం శుద్ధము చేసుకొని ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవించాలి. అదే పరమాత్ముడు మనకు చెప్తున్నాడు. అబద్ధాలు ఆడకండి, పాప ప్రవృత్తితో బుద్ధిని నష్టభ్రష్టము చేసుకోకుండా ఉందామని చెబుతూ ఈ అథర్వవేద మంత్రాల యొక్క వ్యాఖ్యానం ఇక్కడే ఆపేస్తాను. ఓం శాంతి శాంతి శాంతి.